వచ్చిందిగా ఈ క్షణం అబ్బో బిల్డప్లకు పోయి ఏం చేసుకున్నాను ఇక్కడ. నేనే రాని నేనే పని మనిషి, ఏం అర్థమైతలే. ఆ ముగ్గురు వస్తేనన్నా హెల్ప్ చేయొచ్చు. సరే, హాయ్ హలో వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రైస్. నీళ్ళు బంగారం కాదు, బట్ బై విజయలక్ష్మి నీర్మిన్ పొగళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. యాక్చువల్లీ నేను ఇలా రావడం వెనుక, నా రాజసం వెనుక, నా టీవీ వెనుక ఒక పెద్ద కథ ఉంది. కానీ అంతకన్నా ముందు ఇవన్నీ ఏరాలి. సో నాకు ఏరడానికి హెల్ప్ చేయడానికి వాళ్ళు వస్తే బాగుంటుంది. సో లెట్స్ వెల్కమ్ ద లక్ష్మిలో. తొందరగా రండమ్మా, ఏరాలి. టీకా పే 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 టీకా పే. టైట్ టానిక్ రండి బాబు రండి. ఏం డ్రైవింగ్ చేస్తున్నావురా నువ్వు? కళ్ళు కనిపిస్తున్నాయా లేదా నీ? పాపికొండలు బాబు, పాపికొండలు. ఏం అమ్ముతున్నావు నా పడవలో? ఏంటి నువ్వు అమ్మేది? ఓసే లావణ్య, తిరుపతి. తిరుపతి కాదమ్మా, పాపికొండలు వెళ్తుంది పడవ. నేను పిలుస్తుంది నా డార్లింగ్ ని. ఓ త్వరగా రా, బోట్ వెళ్ళిపోతుంది. ఓయ్ సచ్చినోడా, నేను లేకుండా ఎక్కేసావు కదరా సచ్చినోడా. నువ్వు త్వరగా రా, నీళ్ళలో పడిపోతావు. చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. నాకు హ్యాండ్ ఇచ్చావు ఇంట్రెస్ట్ సచ్చినోడా. నీకు హ్యాండ్ ఇచ్చింది దానికోసం కాదు, నువ్వు పడిపోతావని. ఓ అవునా? అవును. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకరా నా పడవలో. ఏ నీకేమవుతోంది? నా లెఫ్ట్ టైర్ పంచర్ అయినట్టుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందా? కాదు, రైట్ టైర్ ఉంటుంది. షిప్ కి లెఫ్ట్ టైర్ ఉండదు కదా. ఏంటి నీళ్ళు? టాప్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, అందుకే ఈ వాటర్. సచ్చినోడా, నిన్ను నమ్మి షిప్ ఎక్కితే ఇట్లా చేసావంట సచ్చినోడా. నేను వెళ్తున్నాను తిరుపతి. నేను రాను. ఓ నో. రేయ్ నడిపింది చాలేరా, బోట్ అంతా మునిగిపోయింది. అవునా? ఇంకా అయిపోయిందా? అయిపోయింది. రండి రండి రండి, కూర్చోండి. ఏం చేయాలి? ఏరండి ఫస్ట్. ఏరుకుంటా మాట్లాడుకుందాం మనం ఏది చేసినా గానీ. ఏమి అన్ని ఎట్లా పడేసినావు? మూసుకొని వినండి. ఇప్పుడు మీకు డైలాగులు లేవు. ఇచ్చిన డైలాగులు చక్కగా చెప్పమనంటే చెప్పక అసలు ఏం చేసిండ్రు నాకు చెప్తారా? స్కిట్ చేసాము. ఏం స్కిట్? టానిక్ పడవని పాపికొండలది. అంటే ఈ స్కిట్ చేయడం కనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే 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 ఎలా చెప్పాలి? నోరుతో చెప్పండి, మూసుకొని చెప్పండి తొందరగా. చేయడం కనుక మీ ఒపీనియన్ ఏంది? థియేటర్ లో ఒక చిల్లర్ ఫాల్తు సినిమా ప్లే చేసిండ్రు మీరు. మా టీ కాఫీ చెప్తాడు ఇంకో ఎవడాడు? అక్క నువ్వు సరిగ్గా ఇన్లేదు అనుకుంటా, నా పేరు టీ కాఫీ. నాకెందుకు ఇది? ఎందుకని అంటున్నాను? టైటానిక్ టైట్ టానిక్. ఇక్కడ నుంచి దుంకి చచ్చిపోమంటావా? రే రాంబాబు, ఓయ్ నీదేనారా ప్లాన్? అక్క బిల్డప్ ఇచ్చి ఎంట్రీ ఇస్తే దాన్ని ఎట్లా సావదబ్బాలా, ఎట్లా చంపేయాలనే కదా చూస్తున్నావు నువ్వు. చిన్నగా ఇలాగొచ్చి వచ్చిరాని ర్యాంప్ వాక్లు ఇట్లా నడుములు చూపించడం చేసుకొని వచ్చి వెళ్ళిపోతుండే. రాము అట్లా మళ్ళీ మీ అంటే అక్రమంటే చెల్లెలు వచ్చేస్తారు కదా ఎలాగైనా. రెగ్యులర్ ఎంట్రీలు నచ్చవు, కొంచెం వేరియేషన్ చేయండి అది ఇది అనేసరికి ఒక టైటానిక్.
అంత షిప్ బయటనే మాట్లాడుకున్నారు. షిప్ ఎందుకు అర్థం కాలేదు నాకు. సర్లే, అదేందో నీళ్లు బాగా వచ్చి మీరు తడిసిపోయినట్టున్నారు కదా, మీకు కొత్త చీరలు ఇస్తాను, కట్టుకొని రండి. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిరం వారి తరపు నుంచి ఈ 3 పాపికొండలకి చీరలు రండి. మార్నింగ్ లేవగానే నీ ఏదో చూస్తుంటే It's a crazy, 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 crazy feeling. శ్రీలేఖ నువ్వు చెప్పు, కోతికి కొబ్బరి చెప్పేది ఇస్తే ఏం చేస్తుంది? నేను ఇప్పుడు చెప్పలేను, నాకు మూడ్ పోయింది. Tom and Jerry war, Ricky, it's a mine, I don't care. నానమ్మ పక్కకెళ్ళి నానమ్మ, అక్కడ పువ్వు ఉంది. ఎప్పుడు పేర్లది మన నా మొగుడు చచ్చిపోయాడుగా. పిల్లన్న కుదురన్న కోరన్న కన్నన్న పాపల పెట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంత నేను మానేసా టిష్యూ పేపర్లే. అవునా? రాత్రి చాలా కాంతి. చచ్చిపో చచ్చిపో. డుమ్ డుమ్ కుంకుమ, డుమ్ డుమ్ గోపురం. తిని ఎంకమ్మా. ఇదంతా నిపుణుల పర్యవేక్షణ కింద టైటానిక్ అనబడే ఈ చలనచిత్రం ఏదైతే ఉందో వాళ్ళు ప్రయత్నించారు. దయచేసి ఇది ఎవరు ప్రయత్నించకూడదు ఇంట్లో అని కోరుకుంటూ ఒకసారి చెప్పండి. జై మహిష్మతి, జై మహేష్మతి, జై క్వీన్ విక్టోరియా, జై క్వీన్ విక్టోరియా, జై శ్రీముఖి. జై శ్రీముఖి. ఎందుకు డల్ అయిపోయినారంటే లాస్ట్ కి? ఏమైంది? బంగారం ఇచ్చేది ఎవరు? క్వీన్ విక్టోరియా నేనా? మీరే మరి ఒకసారి జై శ్రీముఖి. జై శ్రీముఖి. వెరీ గుడ్. సో ఈ రోజు మా లక్ష్ములు అయితే వచ్చేసారు, వాళ్ళకి చీరలు కూడా ఇచ్చేయడం జరిగింది కాబట్టి సో వెంటనే వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో ముందుగా వచ్చిన అమ్మో టైటానిక్ సినిమాలో హీరోయిన్ వచ్చింది. చెప్పండి. నా పేరు రమ్య మౌనిక. రమ్య మౌనిక. విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ. విజయవాడ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నేను ఒక కూచిపూడి డాన్సర్. వండర్ఫుల్. హాబీస్? జస్ట్ ప్లేయింగ్ గేమ్స్, రైడింగ్ బైక్స్ అండ్ కార్స్. ప్లేయింగ్ గేమ్స్, ప్లేయింగ్ విత్ బాయ్స్ లైఫ్. కూచిపూడి కానీ భరతనాట్యం కానీ నేర్చుకున్నారంటే అబ్బాయిలు లైన్లు కొడతారు చూడు. సో నీకు ఎవరైనా మరీ స్పెసిఫిక్ గా లైన్ కొట్టి నీ కళ నచ్చి, నీ కళ్ళు నచ్చి, నీ డాన్సింగ్ నచ్చి ఎవరైనా ఉన్నారా అట్లా లైఫ్ లో? ఎవరైనా? అబ్బాయి ఎవరు లేరు, వద్దు. అమ్మాయిలే కొడతారా లైన్? అమ్మాయిలే కొడతారు. నేనేదో సరదాగా అడిగితే నువ్వు నిజంగా అంటున్నావు. అంటే ఇష్టపడతారు, అమ్మాయిలు ఇష్టపడతారు కదా. ఈ ఈ ఈ ఈ సైన్స్ నేను ఇంకా నేర్చుకోలేదు, నాకు కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ ఎవరు? హలో, నా పేరు ఇందు, నేను ఖమ్మం నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. రాసుకొచ్చిందంతా చెప్పేస్తున్నావా సరిగ్గా? సో బోట్ నేర్పించడం అనేది ఎక్స్పీరియన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంత బాగా ఒక టైటానిక్ అనే అంత పెద్ద సముద్రంలో అసలు ఎలా నడిపించావు? అంటే ఇంట్లో చిన్న చిన్న బోట్స్ నడుపుతూ ఉంటాను. ఓహో, అలా అలవాటు. బోట్ బిజినెస్ మనది? అవును. ఓకే ఓకే. అందరు బోట్లు అమ్ముకుంటుంటారా? లేదు, నేనే స్టార్ట్ చేశాను. ఓహో, ఆహా. ఓకే, సో వీలైనంత బంగారం గెలుచుకోవాలి. ఆల్ ది బెస్ట్. అండ్ అబ్బా, నా రాజు తిలకాన్ని నీకే పెట్టాను రాజావారు, ఎందుకంటే మీరు రాజుగారు కాబట్టి. సో చెప్పండి హీరో గారు, ఎలా అనిపించింది? సో చెప్పండి హీరో గారు, మీ పేరేంటి? నా పేరు శ్రీలేఖ. శ్రీలేఖ. కొత్తగూడెం నుంచి వచ్చాను. ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్. హాబీస్ డాన్సింగ్. హాబీస్ డాన్సింగ్. వెరీ గుడ్. సో విషింగ్ యూ ఆల్ 3 ఆల్ ద వెరీ బెస్ట్. సో మాక్సిమం బంగారం గెలిచేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 1. పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. ఓకే రమ్య, సో సాంగ్ ప్లీజ్. మేఘాల్లో మేఘాల్లో మెరుపులతో రేసింగ్ నేను వాటర్ పై, చుక్కలతో చాటింగ్ నేను, భ్రమరాంబకి నచ్చేసాను. అసలు సాంగ్ వినలా నేను. రారండో వేడుక చూద్దాం, వేడుక చూద్దాం. ఆడియో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్. కమ్ ఆన్, లెట్స్
సూపర్ డూపర్ హిట్ సాంగ్. మేఘాల్లో మెరుపును నేను కాదు మేఘాలో ఏదో వచ్చన్నావు ఏంటి? డాన్స్ ఏంటి? మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. బోట్ వేసుకొని వచ్చినంత మాత్రం అయిపోదమ్మా టైటానిక్ లోనే. కొంచెం ఉండాలి ఇక్కడ. ఓకే, సో యాక్చువల్ వర్డ్స్ ఏంటో చూసేద్దాం. సరే, అట్లీస్ట్ ఈ సాంగ్ వినలేదు ఎప్పుడు? అస్సలు వినలా నేను. సరే, ప్యారడీ చేద్దాం. బుచ్చుక్ అనే వర్డ్ పెట్టు. బుచ్చుక్. ఏ మేఘాల్లో బుచ్చుక్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై బుచ్చుక్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. సరే, మీ ముగ్గురు కోసం పాట వినిపిస్తాను, విని ఆనందించండి. మ్యూజిక్. ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. సో డెఫినెట్లీ నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి ఆ 2 గ్రాముల బంగారం మేము తీసేసుకున్నాము. సో అట్లీస్ట్ ఇందు నీకన్నా మంచి సాంగ్ రావాలి, నీకు వచ్చిన సాంగ్ రావాలని కోరుకుంటూ లెట్స్ సీ ది సాంగ్ ప్లీజ్. దివి నుంచి దిగి వచ్చావా, దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టావా న్యూటన్ గ్రావిటీ, నువ్వు నువ్వు పుట్టక మంది లోకం చీకటి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకో మళ్ళీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నేను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందే లోకం చీకటి. Do you think that's the right answer? Let's see the right answers, please. Right answers? Congratulations! So, urgent గా వచ్చేసి ఇదే పాట మీద యాపిల్ బ్యూటీ లాగా డాన్స్ చేసేసాయి. ఎన్ని రోజులు బోట్ల బిజినెస్ దా. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి, నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఇంకెప్పుడన్నా డాన్స్ చేయమని అడిగితే నా చెప్పు తీసుకుని నన్నే కొత్తు. ఇప్పుడు శ్రీలేఖ నీకు సంబంధించిన సాంగ్ రెడీగా ఉంది. సో చూసేద్దాం ఆ సాంగ్ ఏంటో. సాంగ్ ప్లీజ్. కాంపౌండ్ వాళ్ళకి ఫోను మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుందే, మార్నింగ్ లేవగానే మార్నింగ్ లేవగానే నిన్ను చూస్తుంటే కన్ఫర్మ్ చేసుకో. ఇంకొకసారి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది, మార్నింగ్ లేవగానే నేను సేద తీరుతుంటే నేను సేద తింటుంటేనా, మార్నింగ్ లేవగానే నీ ఏంటి గుర్తు రావట్లేదు. ఏం చూస్తుంటే ప్యారడీ పాడు అర్జెంటుగా. నేను ఇస్తున్న ప్యారడీ పదం ఏదో. కాంపౌండ్ వాళ్ళకి ఏదో మాట్లాడుతుంటే ఏదో వాళ్ళకి మూను తాకినట్టుంది, మార్నింగ్ లేవగానే నీ ఏదో చూస్తుంటే. It's a crazy, 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 crazy feeling.
It's a crazy, 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 crazy feeling. ఏం తల్లి ఏం చూస్తావు? మీరే చెప్పారు. అదే ఏం చూస్తామని. ఏమీ లేదు, మీ సారీ బాగుందని పొద్దున్న లేవగానే ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద యూత్ బ్యాచ్ లేచి ఫోన్ ఏం చూసుకుంటారు? ఫోన్ లో మెసేజ్లు వచ్చినాయా లేదా? వాట్సాప్ ఉన్నంత మాత్రం సరిపోదు, వాట్సాప్ లోకి మెసేజ్లు రావాలి. సో మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. అయ్యయ్యో చేతుల బంగారం పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది. షుగామి అని స్టార్ట్ చేసాము, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం అలాగే బోట్ అటు ఇటు తేలుతున్నట్టు ఆడుతున్నారు. సో ఇంతటితో రౌండ్ నెంబర్ 1 పూర్తయిపోయింది. సో పూర్తయిపోయిన తర్వాత ఇలా ఉంటే పరిస్థితి. సో సెకండ్ రౌండ్ లోకి వెళ్తే అసలు ఏముంటుందో చూద్దామా. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2 టూరింగ్ టాకీస్. ఓకే, సో రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసేసే కంటే ముందే ముగ్గురికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోతికి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుంది? కోతికి కొబ్బరి చెప్పిస్తే తింటుంది. నువ్వు తింటావా? ఇవ్వనా? అంటే కోతను ఒప్పుకున్నావా? కోతి పిల్ల, నువ్వు చెప్పమ్మా రమ్య. తింటుంది. వెరీ గుడ్. కొంచెం క్రియేటివ్ గా చెప్తుంది, అద్భుతమైన ఆన్సర్ ఇస్తుంది. రొటీన్ ఆన్సర్లు మనకి నైట్ చల్తా అని అంటుంది శ్రీలేఖ. సో శ్రీలేఖ నువ్వు చెప్పు, కోతికి కొబ్బరి చెప్పేది ఇస్తే ఏం చేస్తుంది? ఆడుతుంది, దాంతో ఇంకో కోతిని కొట్టడానికి ట్రై చేస్తుంది. కొంటే చూపుతో అని కొంటే చూపుకో అనుకుంటాయి కదా వాళ్ళు. నిన్న క్వశ్చన్ అడగనా అక్క, చెప్తావా? అడుగు. 6లో నుంచి 3 పోవాలి, 3లో నుంచి 6 పోవాలి. ఏంటది? 6లో నుంచి 3 పోవాలి, 3లో నుంచి 6 పోవాలి. ఇప్పుడు నా 3 పోతే బాగోదు. పర్లేదు, ఆన్సర్ చెప్పు. 6లో నుంచి 3 పోవాలి, 3లో నుంచి 6 పోవాలి. A square, B square, A plus B whole square. షో అయిపోయేదాకా ఛాన్స్ ఇస్తున్నాను. అంత ఓపికలు మాకు లేవు, వెంటనే చెప్పేసి అర్జెంట్ గా. నేను ఇప్పుడు చెప్పలేను, నాకు 3 పోయింది. Tom and Jerry war, Ricky, it and I don't care. సరే మేము ఆలోచిస్తాం, లాస్ట్ లో చెప్తా ఎట్లాగో. ఓకే, సో రమ్య తెలుసు కదా కాంబినేషన్ 1 త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా చల్లవడు. అందులో హీరోయిన్ ఇలియానా. ఇప్పుడు చెప్పు, అతరింటికి దారేద్దాన్ని కాదు, దబ్బుతుంది. అప్పుడు 1 గ్రామ్ నేను తీసుకుంటా. వెరీ గుడ్. ఎవరికైనా తెలుసా? నాకు తెలుసా ఏంటి? జల్సా. అందుకే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందంట. అలా కూయకుండా 3 ఫోటోలు వచ్చిన తర్వాత కూస్తే బాగుంటుంది. ఓకే, సో 1 గ్రామ్ దొబ్బింది. సెకండ్ కాంబినేషన్ అట్లీస్ట్ చెప్తాం అనుకుంటున్నాను. సో సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. రజనీకాంత్ అండ్ మీనా కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అందులో జగపతి బాబు కథానాయకుడు అని అంటుంది. మరి అది రైట్ ఆన్సర్ కాదో చూసేద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. Superstar cinema. పర్ఫెక్ట్. 1 గ్రామ్ గోల్డ్ గెలిచేసుకున్నావు. సో లాస్ట్ కాంబినేషన్ ప్లీజ్. మహేష్ బాబు అండ్ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. మెహర్ రమేష్ గారు డైరెక్టర్. కలేజా కాదా? కలేజా మూవీ మెహర్ రమేష్ డైరెక్టర్. రైట్ ఆన్సర్ ప్లీజ్. బాబే, అయ్యో చెప్పలేకపోయావు. అంటే నీకు 1 గ్రామ్ బంగారం, మాకు 3 గ్రాముల బంగారం దా. ఓకే ఇందు పాప. సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. నాగార్జున అండ్ స్నేహ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. సో అందులో విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు. ఓకే రెడీ. ఆన్సర్ రాజన్న. పోయిందన్నా, పర్లేదన్నా. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దామన్నా. నెక్స్ట్ కాంబినేషన్ ప్లీజ్. రీమా సేన్ అండ్ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అండ్ అందులో రామోజీరావు గారు. మనసంతా నువ్వే. రైట్ ఆన్సరా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. లాస్ట్ కాంబినేషన్, కమ్ ఆన్, యు కెన్ డూ ఇట్. లయ అండ్ తరుణ్ కాంబినేషన్ లో వచ్చిన సురేష్ బాబు గారి చిత్రం. నువ్వు లేక నేను లేను. నువ్వు లేక నేను లేనా? చూరా
ఆన్సర్ ప్లీజ్. పర్ఫెక్ట్. కమ్ ఆన్, 1 gram గోల్డీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు. ఇంట్లో కూర్చొని ఉన్న వెంటనే టీవీ చూస్తున్నావు. సడన్ గా ఏదో కనపడకూడని సీన్ ఒకటి కనిపించింది, అంటే ఒంటరిగా చూసే సీన్, అందరూ చూడని సీన్. ఓకే. సో సడన్ గా అప్పుడే మమ్మీ డాడీ అందరూ వచ్చేసారు, రిమోట్ లేదు నీ చేతిలో. అప్పుడు నీకు వచ్చిరాని యాక్టింగ్ ఎలా చేస్తావు, అసలు ఎలా కవర్ చేస్తావు అనేది చూపించు. నీ మమ్మీ డాడీ అక్కడే నీ పక్కన ఉన్నారు, నేను ఇంట్లో నాయనమ్మని, నాకు వినపడదు కనపడదు. ఓకేనా? మిమ్మల్ని పక్కన వేసుకొని చూస్తున్నా. నన్ను పక్కన వేసుకొని చూస్తున్నాను, నన్ను బాగా వాడేసుకుంటున్నాను. రెడీ? ఓకే, ఇగో నీ 1 gram తీసేసుకో, నేను ఇప్పుడే వస్తాను. 3 grams పెట్టేసుకొని కూసో. అరవకు నానమ్మ, మంచి సీన్ వస్తుంది. ఏమన్నా? మంచి సీన్ వస్తుంది, అరవకు. రామాయణం వస్తుందా? అందుకే ఇట్లాంటి వాళ్ళని పక్కన వేసుకొని చూడు. రాముడు ఏమంటున్నాడేంటి సీతతో? చెప్పమ్మా. నానమ్మ పక్కకెళ్ళి నానమ్మ, అక్కడ గుడి. ఎప్పుడు పేర్లది మన సరే చెప్పు, ఏమంటున్నాడు? నానమ్మ మంచి సీన్ వస్తుంది చూడు నానమ్మ. అయ్యో మీకు కనపడదు కదా, మర్చిపోయా నానమ్మ. ఏంటే ఎలక సౌండ్ వస్తుంది, చుచ్చు చుచ్చు చు అని. ఏం చేస్తున్నారు? ఎవరొచ్చారే? తెలీదా అత్తయ్య గారు? మొన్న నీకు ఆవకాయ పచ్చడి దూరంగా కొడుకు వచ్చాడు అత్తయ్య. ఎవరు? నీ కొడుకు. నా మొగుడు చచ్చిపోయాడుగా. అది సరే గాని నా మనవరాలు టీవీలో రామాయణం చూస్తుంది, మీరు కూర్చొని చూడండి. రామాయణం కాదు, మహాభారతం. అంటే ఏం చూపిస్తున్నావు ముసల్దానికి? అంటే నానమ్మకి కనపడదు కదా, అందుకే నువ్వు పెట్టావు టీవీ. వద్దు నానమ్మ అంటుంటే తల మీద కొడుతుంది. రామాయణం అనుకుంటుంది పిచ్చి నానమ్మ. అది భారతం కూడా చెప్పింది, పర్లా. వద్దు అన్నా వినట్లేదమ్మా. నువ్వు ఏం చేస్తున్నావు? వినట్లేదు, మిమ్మల్ని రావట్లేదు. ఇప్పుడు నాకు ఇంకో పెళ్ళంటే బాగోదులే. నానమ్మ భోజనం, తిండి. ఏమిటది? తిండి తిండి తిండి, అన్నం అన్నం అన్నం. మహాభారతం చూసాక వెళ్దాంలే. భోజనానికి వెళ్దాం. ఈ స్కిట్ చేయమని అడిగినందుకు ఏడవ కేడవ కేడవ కమ్మ అమ్మకు ప్రాణం నీవేనమ్మ లాలీ జోలా నీకు నేనేనమ్మా ఇవి అమ్మ పాలు ఇవి గుమ్మ పాలు ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు ఏడవ కేడవ కేడవ కమ్మ అమ్మకు ప్రాణం నీవేనమ్మా. లాస్ట్ ఇంకా మా శ్రీలేఖే మిగిలింది. శ్రీలేఖ తెలుసు కదా, చూసేద్దాం. ఫస్ట్ కాంబినేషన్ అల్లు అర్జున్ అండ్ వివి వినాయక్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. అందులో హీరోయిన్ బన్నీ. గౌరీ. బన్నీ. Bunny. So let's see if Bunny is the right answer. Next combination. Junior NTR and Samira. Combination లో వచ్చిన ఒక సినిమా. అమిషా పటేల్ కూడా ఉంది హీరోయిన్. అశోక్. Ashok. Okay, let's see if Ashok is the right answer. Narasimhudu. Wrong answer. The last combination. Venkatesh and Shriya Saran combination లో వచ్చిన ఒక సినిమా. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. టైమ్ అప్. సో టైమ్ అప్ అయిపోయాక చెప్పావు కాబట్టి గోపాల గోపాల అని 1 గ్రామ్ బంగారం నీకు 3 మార్కు. కమ్. ఇంతటితో రౌండ్
నెంబర్ 2 టూరింగ్ టాకీస్ కూడా పూర్తయిపోయింది. సో రౌండ్ నెంబర్ 3 చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇప్పుడన్నా మీరు బయట పడి అరుస్తారు, గట్టి గట్టిగా "ఆ" అని అంటారని కోరుకుంటూ స్టార్ట్ చేసేద్దామా? వినపడ్లా? వినబడలే. సో ముందుగా ఇందు నీ ఇక్కడికి వచ్చేసే, రమ్య నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టేసి. సో రమ్యకి నేను ఇస్తున్న ఫస్ట్ లైన్ అరిచేతి కింద అరిసే. అరచేతి కింద అరిసే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరిచేతి కింద అరిసే. అరిచేతి కింద అరిసే. అత్త. అరిచేతి. అరిచింది. అరచేతి. గట్టిగా చెప్పు. అరచేతి. అరిచింది. అరచేతి కింద అరిసే. అరిచింది. అరచేతి. అలసింది. అరచేతి. అల. అర. అల. అర. అర. చేతి. చింది. చేతి. అర. చేతి. అర. అర. చేతి. 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 కింద. అరచేతి గీత. అరిస. అరచేతి గీత. అరచేతి కింద. అరచేతి గీత. కింద. కీ 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 కీ. గీత. చెప్పు ఏంటది? అరచేతి కింద అరిసే. అరచేతి కింద అరస. చెప్పలేకపోయినావు కాబట్టి 2 గ్రాములు మాకు. సో శ్రీలేఖ అట్లీస్ట్ నువ్వు చెప్పగలుగుతావు లేదో చూద్దాం. వచ్చేసాయి. ఓకే, సో నేను నీకు ఇస్తున్న లైన్ కుండలో గరిట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుండలో గరిటె. చూసా. కుండ. కుండ. చూసా. కుండ. కుండలో లెటర్ చెప్పు. కుండ. కు యు కు క్యూ కు యు కు కుండ. యు కుండ. కు కు కూసా. ఆహా, కుండ. గుండ. కుండలో. గుంటలో. కుండ కుండ. కూ. కోయిల. కుండలో. గుంటలో. కుండ కుండలో. కుండ కూ. కుండలో. కుండలో గరిట. కుండలో గంట. గరిట. గా గా. రీ రీ. కుండలో గరిట. కుండలో గరిట. హెడ్ ఫోన్స్ ఆఫ్. ఇప్పుడు యాంకర్ అని బట్టి ఒక వ్యక్తి అలా హెల్ప్ చేసి చెప్పడం కరెక్టేనా? ఆమెకి మనం 2 గ్రాముల బంగారం ఇవ్వచ్చా ఇవ్వరాదా అని నువ్వు చెప్పాలి నాకు. చెప్పు. అంటే నేను చెప్పాక కూడా పాపం చెప్పింది కదా. కుండలో గరిట ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ ఇవ్వచ్చా ఇవ్వలేదా అనేది చెప్పడం కొన్ని పై point. వర్గాలు చెప్పాలి. ఆహా. ఆహా. ఓ ఓ అలాగా. అలాగే. ఇచ్చేవచ్చని చెప్పేశారు. వాళ్ళు చాలా చర్చించిన తర్వాత నీకు 2 గ్రాముల బంగారం ఇచ్చేయమన్నారు. Come on, congratulations. చేశాను ఏ జడ్జెనక అంబరమే టచ్ చేశాను. ఇప్పుడు ఇందు నువ్వు ఆడాలి. నువ్వు ఆడాలంటే హెడ్ ఫోన్స్ నువ్వు పెట్టుకున్న తర్వాత రమ్య ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేయాలి. చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ కాబట్టి చేతులు ఊపకపోయినా చెప్పేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. సో రమ్య, ముందుగా నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే ఇందుకి నాటీ నాటీ గర్ల్. I am a naughty naughty girl. Your time starts now. I am naughty naughty girl. I am Naughty naughty girl. not a. I am naughty naughty girl. I am not a. Naughty I am naughty a- girl. I am Naughty a naughty kid. I am not a. I am not a naughty naughty kid. I am a naughty naughty girl. I am a naughty naughty girl. I am a maddie maddie girl. I am I am a a maddie maddie girl. Maddie. Maggie. Maddie. Mighty. Maddie. Maddie. Maddie maddie girl. Maddie Maddie Girl. girl. ఏం చెప్పావు ఫస్ట్ లో? I am a naughty naughty girl. నువ్వు నాటీ గర్ల్ అయితే మాకెందుకు చెప్పలే? ఆమె చెప్పింది చెప్తే సరిపోతుంది కదా. ఏం నాటీనెస్ ఉంది నీలో? I am a I am a. naughty naughty girl. That's a right answer. So second word శ్రీలేఖ చెప్తుంది. రమ్య థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ శ్రీలేఖ. సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే నాదస్వరం. నాదస్వరం. Your time starts now. నాదస్వరం.
నాద నాద స్వరం సాహసం నా సాహ నా సాహ నా దాహ నాద సాహస నాద నా సా నా దా నా నా నాద నా తాత దా దా నాద దాత నాద స్వరం నా నాద రాత నాద నా రాత నాద స్వరం రాత స్వరం స్వా స్వాహ రం నాద స్వరం నాద తాత నాద 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 స్వరం టైం అప్. అవి చెప్పింది నాద స్వరం చెప్పలేకపోయావు కాబట్టి 2 మాకు 2 నీకు. కమాన్ 1 2 కంగ్రాచులేషన్. పాప పి సుశీల శ్రీలేఖ ఇప్పుడు నీ టర్న్. వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. సో రమ్య ఇక్కడికి వచ్చేయి. రమ్య నేను నీకు ఇస్తున్న ఫస్ట్ లైన్ ఏంటంటే డుమ్ డుమ్ డిగాడిగా. డుమ్ డుమ్ డిగాడిగా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డుమ్ డుమ్ కుంకుమ డుమ్ డుమ్ గుమ్ డుమ్ 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 కుంకుమ డుమ్ డుమ్ గోపురం సీని అంకమ్మ. డుమ్ డుమ్ గోపురం డుమ్ గోపురం డుమ్ డా డుమ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నా. డుమ్ 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 డిగాడిగా కొమ్ డుమ్ డుమ్ డిగాడిగా డుమ్ డుమ్ డిగాడిగా డుమ్ డుమ్ డిగాడిగా సాంగ్ డుమ్ డుమ్ డిగాడిగా డుమ్ డుమ్ డిగాడిగా డుమ్ 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 డిగాడిగా ఎదలో ఎదొసగా రానే వచ్చానుగా. ఐ లవ్ యూ ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ఐ లవ్ యూ అంటున్నట్టుంది. సో నువ్వు మిస్ చేసిన ఆ లైన్ ఏంటంటే డుమ్ డుమ్ డిగాడిగా డుమ్ డుమ్ డిగాడిగా. సో ఫస్ట్ చెప్పలేకపోయావు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందు వచ్చి హెల్ప్ చేస్తుంది. ఇందు ప్లీజ్ కమ్. సో నేను నీకు ఇస్తున్న నెక్స్ట్ లైన్ కాలరాత్రిలో కన్నెపిల్ల. కాలరాత్రిలో కన్నెపిల్ల. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలరాత్రి కాల నాకు కా రా కా లా కా రా సా కా 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 రా కా కా కాలరాత్రిలో సాంగ్ కాల రాక కా కాల ఇంకా కాల కాల రాత్రిలో కాల కరెక్టా? కాల రాత్రి కాల రాత్రిలో రా కాల రా రాత్రిలో కాలరాత్రి కాలకాంతి రాత్రి క్రాంతి రాత్రి కాలకాంతి రాత్రి క్రాంతి. చచ్చిపో చచ్చిపో. రాత్రి కాలకాంతి కాలకాంతి. ఆ కళాకాండ్. టైం అప్. కాలరాత్రిలో కన్నెపిల్ల ఇస్ ద రైట్ ఆన్సర్, విచ్ మీన్స్ ఈ 4 గ్రాముల బంగారం కూడా ఇప్పుడు మాకే సొంతం. ఐఎమ్ సో సారీ. సున్నకి సున్న అల్లికి అల్లి తెత్తడే సున్నకు సున్న అల్లికి అల్లి తెత్తడే. బాబా మీరిద్దరన్నా 2 గెలుచుకున్నారు. ఆ పిల్ల ఒక్కటి కూడా గెలుచుకోలేదు కాబట్టి గెలుచుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. అది కూడా ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. ఒక టాస్క్ చేస్తే వస్తుంది అది. ఆ టాస్క్ ఏంటంటే పోస్టర్ ఆఫ్ ది డే. సో ఒక పోస్టర్ వస్తుంది ఎల్ఈడి స్క్రీన్స్ మీద. మీరు ముగ్గురు ఇక్కడ నిల్చుంటారు. ఆ పోస్టర్లోని పోజ్ని ఎవరైతే బాగా పోస్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఇచ్చేస్తాము ఆ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. అలాగే 3 పోస్టర్లు 3 పోజులు. గివ్ యువర్ బెస్ట్. పొజిషన్స్కి వచ్చేసేయండి. ఓకే, సో ముందుగా మీకు వస్తున్న ఫస్ట్ పోస్టర్ ఏంటో చూసేద్దాం. పోస్టర్ ప్లీజ్. హే అబ్బా చీరలు లేవబ్బా. చిట్. ఓకే, సో కాజల్ పాప అక్కడ ఏ పోజ్ పెట్టిందో ఎగ్జాక్ట్లీ దింపాలి. ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందుకోదురా అసమాన సాహస
ఇచ్చాను, వేళ్ళకి ఎంత గ్యాప్ ఉంది, పొజిషన్ ఎట్లా ఉంది, చేతి కరెక్ట్ గా పెట్టారా అదే యాంగిల్లో, మూతి కూడా అలాగే ఉందా లేకపోతే మారుతూ ఉందా. సో నోట్ చేసుకున్నా. సో సెకండ్ పోస్టర్ ఏంటో చూసేద్దాం. సెకండ్ పోస్టర్ ప్లీజ్. రెడీ. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారా రారా చిన్న చీర కట్టాను సన్న జాజులెట్టాను రారా రారా అమేజింగ్. లాస్ట్ పోస్టర్ ఏంటో మీ అందరికీ చూడాలని ఉంది కదా రాంబాబు. థర్డ్ పిక్చర్. పిల్లన్న పిల్లన్న కోరన్న కొన్నన్న పాపల పెట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో. నేను మానేసా టిష్యూ పేపర్లే. అవునా? ఆహా, స్టేజ్ ని కంపు కంపు చేయడం అంటే ఇది. లేండి లేండి లేండి. సో ఈ రోజు బాగా పరిశీలించిన తర్వాత ఎవరు బాగా పోజ్ పెట్టారని అంటే కాన్స్టెంట్ గా ఒకటే ఎక్స్ప్రెషన్, అటు ఇటు ఏమి డైవర్ట్ అవ్వకుండా నేను స్టాప్ అనేంత వరకు పెట్టినందుకు ఈ 1 గ్రామ్ బంగారం పోతుంది. అమ్మా పి సుశీల శ్రీలే కదా, ఆ కుండలేస్తా. ఇందులో వాటర్ ఉన్నాయి కదా. అయిపోలేదా? అయిపోలేదు, మీరు పిలిచారని వచ్చేసాను నేను. అలా మధ్యలోకి వెళ్ళి వచ్చేసిదా? వామ్మో. ఇగో ఇగో ఆగాగు వేస్తా. ఓ థ్యాంక్ యూ. కానీ కూర్చోండి ముగ్గురు. మీరు రారా? నేనెందుకు? నాది అయిపోయింది పొద్దున్నే, కూర్చోండి. ఎస్, ఇంతటితో రౌండ్ నెంబర్ 3 కూడా పూర్తయిపోయింది. రౌండ్ నెంబర్ 4లోకి వెళ్ళి టైం వచ్చేసింది కాబట్టి ముందుగా ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. సో రాజుగారి గది ఈ రోజు నువ్వు ఆడబోతున్నావు ఇందు. చాలా సింపుల్. మీరు ముగ్గురు ఆడగా వదిలేసింది డ్రాప్ బాక్స్ లో 21 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. సో సింపుల్, 2 ఛాన్స్లు. నేను వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని లోపల పెట్టేసి వస్తాను. పెట్టేసి వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ లో కనుక నువ్వు చెప్పేస్తే 21 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నీకు ఇచ్చేస్తాము. లేదు చెప్పలేకపోయావు అనుకో, ఒకవేళ సెకండ్ ఛాన్స్ లో కనుక చెప్తే 10.5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నీకు ఇచ్చేస్తాం. అప్పుడు కూడా చెప్పలేకపోతే టోటలీ ఆ 21 గ్రామ్స్ మా వీకెండ్ లక్ష్మిలోకి వెళ్ళిపోతుంది. సో 2 ఛాన్స్లు, డ్రాప్ బాక్స్ లో 21 గ్రామ్స్. బాగా ఆలోచించుకొని చేయాల్సిన పని. స్టార్ట్ చేసేద్దామా రౌండ్ నెంబర్ 4? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది. లాక్కుంటే లక్ష్మి నీదే. ఓకే, సో రౌండ్ నెంబర్ 4 నేను ఇమ్మీడియట్లీ వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని పెట్టేసి వస్తాను. అంత లోపల నువ్వు ఆలోచిస్తూ ఉండు, గెస్ట్ చేస్తూ ఉండు, నీ లక్ని నువ్వు పరీక్షించుకుంటూ ఉండు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఇందు ఆ డ్రాప్ బాక్స్ ని నేను వెళ్ళి పెట్టేసి వచ్చేసాను. డ్రాప్ బాక్స్ లో 21 గ్రామ్స్ ని దగ్గర 5 గ్రాములు ఉన్నాయి. ఒకవేళ గెలిచేసుకుంటే 21 + 5 26 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తో ఈరోజు ఇంటికి వెళ్తావు. బాగా ఆలోచించి 1 2 3 ఏ డోర్ వెనుక పెట్టాను అనేది నాకు చెప్తే దాన్ని ఫ్రీజ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. సో టేక్ యూర్ టైమ్, థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. ఇందు 1 2 3 3 2 1 1 2 3 3 2 1 2 2. ఓకే, డన్. నో మోర్ చేంజెస్. పక్కా? యా పక్కా. లాక్ కియా జాయ్. 2 ని పక్కాగా ఫిక్స్ చేయమని అంటుంది కాబట్టి ఇందు లెట్స్ ఓపెన్ రాజుగారి గది నంబర్ 2.
మనకి ఇంకో ఛాన్స్ ఉంది, బట్ దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకా దీని తర్వాత మనం సారీ నో ప్రాబ్లం అనుకోవడాలు ఏమీ ఉండవు కాబట్టి. సో ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు 10.5 గ్రామ్స్కి. ఆ 10.5 గ్రామ్స్ మా వీకెండ్ లక్ష్మిలకు అయితే వెళ్ళిపోయింది. సో టోటల్గా 10.5 గ్రామ్స్ కోసం ఇప్పుడు 1-3 ఆప్షన్స్ కూడా తగ్గాయి కాబట్టి ఈ రెండిట్లో ఏ డోర్ వెనుక నేను పెట్టుంటాను ఆలోచించు. అంత లోపల ఐ లాస్ట్ రమ్య ఏమనిపిస్తుంది? 1 వెనుక ఉందా 3 వెనుక ఉందా? 1 వెనుక ఉంది అని రమ్య కనిపిస్తుంది. శ్రీలేఖ 1 అనుకుంటున్నాను. 1 అనుకుంటున్నావు. నానా వాళ్ళిద్దరితో మనకి అస్సలు సంబంధం లేదు, డర్రే వాళ్ళు వేస్ట్. ఊరికేనే ఒపీనియన్స్ కనుక్కున్నాను అంతే, వాళ్ళు ఏమనుకున్నారని. సో నువ్వు చెప్పు 1 or 3? 1. వాళ్ళిద్దరితో వెళ్తున్నావా? షూర్? చేద్దామా? 1 ఏమో 3లో ఉండొచ్చేమో. అలానే 1 కూడా అనిపిస్తుంది. ఒకసారి 3 కూడా చెప్పి చూస్తే బాగుంటుంది కదా. థర్డ్ ఛాన్స్ ఇవ్వండి. 3 ఛాన్స్లు ఇవ్వాలా? అబ్బా కమాన్ పాపమ్మ. 1 ఫిక్స్? షూర్? గట్టిగా చెప్పేసి ఇంకా షూరా? యా షూర్. నో మోర్ చేంజెస్? పక్కా? పక్కా. ఓకే, సో డోర్ నంబర్ 1ని ఫ్రీజ్ చేయమనేసింది. నేను ఫ్రీజ్ కూడా చేసేస్తున్నాను. చేసేసాను. సో రాజుగారి గది నంబర్ 1 ఫ్రీజ్ చేసాము. సో ముందుగా రాజుగారి గది నంబర్ 3లో అసలు ఏముంది, ఉందా లేదా అనేది కనుక్కుంటే 1లో ఉందా లేదా తెలిసిపోతుంది కాబట్టి లెట్స్ ఓపెన్ రాజుగారి గది నంబర్ 3. కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి తన కాలు ఓదార్స్తున్నారు కానీ లోపల మాత్రం సంతోషం బాగా ఉండుంటది కదా ఇద్దరికి. మా ఇద్దరికి రాలేదు, ఆమెకి ఎందుకు రావాలి? అలా ఏం కాదు. ఆమె చూసినావా అంతేగా అని ఇచ్చింది ఎక్స్ప్రెషన్. ఏం పర్లేదు, 5 గ్రాముల బంగారం గెలుచుకున్నావు. ఎలా అనిపించింది గోల్డ్ రష్కి రావడం? చాలా బాగుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ టెన్షన్ గా ఉంది, బట్ ఇక్కడికి వచ్చాక టెన్షన్ ఫ్రీ అయిపోయాను. నాకు కూడా టెన్షన్ గానే ఉండింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామని హాయిగా ఉందబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పమ్మా ఎలా అనిపించింది? సెకండ్ ఇవరా చాలా బాగా అనిపించింది, కానీ నేను గెలుచుకోలేదు అని నాకు బాధ మిగిలింది. నువ్వు చెప్పమ్మా ఎలా అనిపించింది శ్రీలేఖ? ఇక్కడికి వచ్చే ముందు టీవీలో చూసినప్పుడు అది చెప్పేవచ్చు ఇది చెప్పేవచ్చు అనిపించింది. ఇక్కడికి వచ్చాక తెలిసినవి కూడా గుర్తు రావట్లేదు అసలు, కానీ చాలా బాగుంది ఈ టైం మీతో స్పెండ్ చేసినందుకు. సో స్వీట్. సో హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. సో రేపు కూడా ఇలాగే ఆడడానికి గెలుచుకుంటారా ఓడిపోతారా ఎవరు వస్తున్నారో తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి కళామందిర్ గోల్డ్ రష్. నీళ్ళు బంగారం కాను. పార్ట్ బై విజయలక్ష్మి టీర్ మిరపకొళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. బై ఎవ్రీబడీ.